రైట్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఖాతాలో 2092.65 కోట్ల నిధులు ఉంటే ప్రస్తుతం కేవలం 7 కోట్లు మాత్రమే మిగిల్చారా అంటూ పవన్ విస్తుపోయారు. ఇక మంగళగిరిలోని నివాసంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్ కు ఉన్న నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై సమగ్రంగా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై చర్చించారు. కార్పొరేషన్ నిధులు ఎటు మళ్లించారు అన్న దానిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీస్తున్నారు. ఇప్పుడు ఉన్న నిధులు 5 నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయని పవన్ కళ్యాణ్ అంచనా వేశారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఖాతాలో 2092.65 కోట్ల నిధులు ఉంటే ప్రస్తుతం కేవలం 7 కోట్లు మాత్రమే మిగిల్చారా అని పవన్ విస్తుపోయారు. ఇక మంగళగిరిలోని నివాసంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్ కు ఉన్న నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై సమగ్రంగా ఆయన సమీక్షించారు. ఇక ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనలో సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై చర్చించారు. ఇక కార్పొరేషన్ నిధులు ఎటు మళ్లించారు అన్న దానిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీస్తున్నారు. ఇక ఇప్పుడు ఉన్న నిధులు కేవలం 5 నెలలు జీతాలకు మాత్రమే సరిపోతాయంటూ పవన్ కళ్యాణ్ అంచనా వేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రైట్ హరీష్. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కి సంబంధించినటువంటి సమీక్షా సమావేశం ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఇందులో భాగంగా నిధులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఆయన ప్రత్యేకంగా ఆరా తీశారు. ఎందుకంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 2092 కోట్ల రూపాయల నిధులు ఉన్నటువంటి రికార్డ్స్ అధికారులు చూపించారు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా కార్పొరేషన్ నిధులు విపరీతంగా మళ్లించేయటం, అదేవిధంగా నిధులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడా కూడా పూర్తిగా నివేదిక లేకపోవడం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి నిధులకి ప్రస్తుతం ఉన్నటువంటి నిధులకి భారీగా వ్యత్యాసం ఉండటం, ఇప్పుడు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ సంబంధించినటువంటి ఖజానాలో కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు ఉండటం పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపైన అధికారులను వివరణ కోరారు. అయితే అధికారులు తమకు సంబంధించినంత వరకు కూడా బాధ్యతలు నిర్వహించినటువంటి సమయంలో ఎంత నిధులు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి నిధులకి అప్పుడు ఉన్నటువంటి నిధులకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. 2020-21లో 728.35 కోట్లు మాత్రమే కార్పొరేషన్ వినియోగించింది. అదే విధంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో 508 కోట్లు ఖర్చు అయింది. ఇక ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 1066.36 కోట్ల రూపాయలు ఖాతాలో ఉన్నాయి. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి కార్పొరేషన్ ఖాతాలో కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు ఉన్నట్టుగా రికార్డులో నమోదయ్యింది. దీనిపైన పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. అధికారులను కూడా ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపై వివరణ ఇవ్వడంతో పాటుగా నిధులు ఎటు వెళ్లాయి, ఏం చేశారనే దానిపైన సవివరణంగా రిపోర్ట్ ని అందించాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 70 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల నిధులను అందించింది. అయితే మొత్తం 46 కోట్లు ఖర్చు చేసింది. 2024లో ఆర్థిక సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటిపైన వచ్చిన వడ్డీలతో 239 కోట్ల రూపాయలు నిధులు సమకూరాయి. అదేవిధంగా ఖర్చులు 209 కోట్ల మేర జరిగాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ మిగిలింది 7.04 కోట్లు మాత్రమే అన్నటువంటి విషయం లెక్కల్లో తేలటంతో పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో స్వచ్ఛంద్ర కార్పొరేషన్, స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేసి స్వచ్ఛంద్రగా ఏర్పాటైనటువంటి నేపథ్యంలో కేంద్రం ఇచ్చినటువంటి నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడంతో పాటు ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తున్నా వినియోగించుకోవడం లేదు. ఆ పైన ఇతర అవసరాలకు మళ్లించడం అనేది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదంగా భావించినటువంటి పవన్ కళ్యాణ్ దీనిపై పూర్తి వివరాలను ఇవ్వాలని చెప్పి కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది.